459వ నామము సుముఖి. ఓం సుముఖ్యై నమః. సుముఖి అంటే సుందరమైన ముఖము కల తల్లి. అలాగే ఆత్మజ్ఞానము చేత ముఖకాంతితో ప్రకాశించే తల్లి. అలా వేదమందు బ్రహ్మవేత్తలు అలా సౌమ్యుడా నీ ముఖము బ్రహ్మవేత్త ముఖం వలె ప్రకాశిస్తోంది అని ఉన్నదంట. అట్లాగే షోడశి మంత్రానికి అంగదేవతగా ఉన్న మాత సుముఖి అనే దేవత ఉన్నది. సుముఖి అంటే సులోనే మంచి, మేలు, శుభము, శోభ, కాంతి అన్నీ ఆ సులోనే ఉన్నాయి. అన్ని ప్రకాశము, అలా పారవస్యము, ఆనందము, పారవస్యము, ఆనందము అన్నీ కూడా ఆ సులోనే మిళితమై ఉన్నాయి. ఆ సుందరము. మనకి బాహ్యంగా అయితే సుందరమైన ముఖము గల తల్లి అంటున్నాం. ఈ సుముఖిలో ఇప్పుడు దాకా మనకి చెప్పిన సుందరము ఒకటే కాకుండా సున్నితము, మరి సుముఖత, తర్వాత ఆనందము, ఇవన్నీ కూడా మంచి, శుభము, మేలు అన్నీ కలిగిన తల్లి అని మనము అమ్మని భావించాలి. అలా అమ్మని నమ్మాలి. సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయిక. ఈ నామాలన్నీ కలిపితే ఇవన్నీ కలిపితే సురనాయిక సుముఖి ఈ నామాలన్నీ కలిపి ఉపాసన చేస్తే సుముఖత్వం వస్తుంది అంటున్నారు. సుముఖత్వం అంటే విముఖత్వము లేని స్థితి. విముఖత్వము అంటే ఇష్టము లేకపోవటము, సుముఖత్వము అంటే ఇష్టము, మరి మళ్ళా ఆనందము, ఎంతో ఆమోదించినట్లు, పారవస్యంతో ఉన్నట్లు. అటువంటి అమ్మ ఎప్పుడూ కూడా సుందరంగా, సుముఖంగా, ఆనందంగా, పారవస్యంగా, జ్ఞాన ప్రకాశంతో విరాజిల్లుతూ ప్రకాశిస్తూ ఉండేటువంటి ముఖం కలిగిన తల్లి సుముఖి. మన ముఖం ఎలా ఉందో మనకి తెలియదు. మన ముఖం మనకి తెలియదు. మన ముఖము ఎదటివాడికి తెలుస్తుంది, ఎదటివాడి ముఖము మనకి తెలుస్తుంది. మన ముఖాల్లో, ఎదటివాడి ముఖాల్లో అనేక ముఖాలు ఉంటాయి. విముఖాలు, దుర్ముఖాలు, సుముఖాలు అన్నీ ఎన్నో ఉంటాయి, ఒక్కటి కాదు. ఆ అమ్మకైతే ఎప్పుడు సదా ఎల్లప్పుడూ సుముఖమే ఉంటుంది. అలా అమ్మ ముఖము ఎప్పుడూ సుందరంగా, సుముఖంగానే, చక్కగా, ఆనందంగా, జ్ఞానకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ చెడ్డ ముఖాలు అంటే ఎన్ని ముఖాలు ఉంటాయి? కోపముఖము, రోషముఖము, సందేహముఖము, తర్వాత ద్వేషముఖము, వ్యతిరేక ముఖము, సందేహము అంటే రోషము, ఏ సంశయాలున్నా, ఏ బాధ దుఃఖమున్నా ఇవన్నీ కూడా అనేక రకాలన్నీ కూడా ఆ ముఖంలోనే తెలుస్తూ ఉంటాయి. ఆ ముఖాన్ని చూస్తే వాడు ఆనందంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా, కోపంతో మండిపోతున్నాడా, మరి ద్వేషంతో రగిలిపోతున్నాడా, దుఃఖంలో మునిగిపోయాడా అనేది, ఆలోచనలో మునిగిపోయాడా, ఇన్ని ముఖాలుగా ఆ ముఖం తెలుస్తూ ఉంటుంది. మన ముఖాల్లో నుంచి ఇన్ని ముఖాలు ఎదట వాళ్ళకి కనపడతాయి. ఎదట వాళ్ళ ముఖాల్లో నుంచి మనకి ఇన్ని రకాలు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ దుర్ముఖాలే. విముఖాలన్నీ దుర్ముఖాలే. అలా దుర్ముఖాలు లేకుండా మంచి ముఖము కావాలి తల్లి. ఎప్పుడు సుముఖంగా ఉండేటువంటి మంచి ముఖము, సుముఖమే కావాలి తల్లి అని అమ్మని మనం ప్రార్థించాలి. ఆ సులోనే మేలు, మంచిదనము, సుందరము, చక్కదనము, కళ అన్నీ ఉంటాయి. అమ్మ ముఖము సుందరమైన ముఖము అన్నామా, సుందరమైన చక్కని కళ్ళు, ప్రశాంతమైనటువంటి కళ్ళు, పద్మాల్లాంటి కళ్ళు అని, చక్కని ముక్కు, చక్కని చుబుకము, చక్కని
పాలభాగము అని కళ్ళని అన్నీ కూడా సుందరంగా ఉన్నాయని ప్రతిదీ కూడా మనము ఆ ఆ భా ప్రతి అవయవంలో కూడా ఆ సుందరత్వాన్ని, ప్రశాంతతని, ఆ సుముఖాన్ని మనము చూస్తూ ఉంటాము. అట్లా అమ్మ అందరికీ అన్నీ ఎప్పుడూ అలా ప్రకాశిస్తూ అందరికీ అందిస్తూ ఉంటుంది. అట్లా ఎప్పుడూ ఆనందంతో వికసించిన పద్మంలాగా అమ్మ ఉన్నది. ఆ ఉన్నది అంటే నళిని, పద్మిని. ముఖ్యంగా కనుబొమలు కోపంగా ముడిస్తే కోపంగా ఉన్నట్లు. అలా కనుబొమలు అందంగా, ప్రశాంతంగా, ఆనందంగా అమ్మ చక్కగా విప్పారి చక్కగా ఉంటాయి గనక అమ్మ శుభ్రు అయింది. అలా ఉన్న ముఖం మనకి శోభనకరంగా, శుభకరంగా కనపడుతుంది. అందుకని శోభన అన్నారు. అలా ఇన్ని రూపాలను, ఇన్ని అర్థాలను అవతరించుకొని అమ్మ చక్కగా అందరికీ సుముఖాన్ని అందజేస్తోంది. ఆ చక్కని, ఆ ప్రశాంతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనకి అందిస్తుంది. అలా అప్పుడు ఆ అమ్మ విశాలమైనటువంటి కనుబొమలు కలిగినటువంటి తల్లి శుభ్రు. అలాగే పద్మంలాగా విచ్చుకున్నటువంటి ముఖము పద్మిని అన్నారు. అలా ఇవన్నీ కలిగినటువంటి శోభ కలిగి ఉన్నటువంటి తల్లి శోభన అన్నారు. రాక్షసులు వచ్చి బాధ పెడుతుంటే దేవతలు అమ్మవారిని అమ్మా రక్షించమ్మా, రక్షించమ్మా అని ఆర్తిగా అడిగితే అమ్మ అనుగ్రహిస్తూ ఉంటుంది. అప్పుడు తలిచినప్పుడు అమ్మ అంటుంది, నేనున్నాను, మీకెందుకు బాధ, మీరు బాధపడకండి అని అమ్మ చెప్తుంది. ఎలా చెప్తుంది? ప్రశాంత వదనంతో, ప్రసన్న వదనంతో, హాయిగా ఆనందంగా ఆ ముఖము చూస్తేనే ఆ భయము, బాధ పోతుంది. అందుకే అభయము అంటారు. అమ్మ అభయహస్తము ఎప్పుడు చూపించదు అని అనుకోవద్దు. వరద అభయ హస్తాలే అమ్మ పద్మాలు అని శంకరాచార్యుల వారు వర్ణించారు, మనకి తెలియజేశారు. అంటే ఆ పద్మాలని, పాద పద్మాలని ఆశ్రయిస్తే అమ్మ అభయము, వరద హస్తము మనకి అనుగ్రహించినట్లే. అలా అమ్మ ఆర్తితో భక్తులు ఎవరు అవసరమయ్యే అమ్మని ఆర్తితో అమ్మ అని పిలిచినా ప్రశాంతంగా, ప్రసన్న వదనంతో, బిడ్డతో నేనున్నానని వచ్చి ఆదుకుంటుంది, ఆనందాన్ని ఇస్తుంది, అభయాన్ని ఇస్తుంది. అదే అమ్మ సుముఖము. అప్పుడు అమ్మ అయ్యో వీళ్ళని నేను కాపాడాలి, నా బిడ్డలకి బాధ వచ్చింది అని అమ్మ వదనంలో ఏమీ అశాంతి కానీ, కనుబొమలు ముడవటం కానీ ఏమీ ఉండవు. నేను వస్తున్నా అంటుంది అమ్మ, నేనున్నా అంటుంది, అంతే చాలు. ఆ బిడ్డకే అభయమే. అలా దేవతలు, మరి మానవులే కాదు దేవతలు కూడా కష్టాలు వచ్చినప్పుడు, ఆ రాక్షసుల బాధ వాళ్ళని తరిమినప్పుడు అమ్మా అని ఆర్తిగా పిలిస్తే వస్తున్నా అంటుంది, అనుగ్రహిస్తుంది చక్కగా, ప్రశాంతంగా. అందుకే అమ్మని సురనాయిక అన్నారు. అట్లా సుముఖి, శుభ్రు, సురనాయిక ఈ 4 నామాల్లో ఉన్నవి బీజాక్షరాలు ఉన్నాయి. అవి ఎంతో, ప్రతి నామము ఒక మంత్రము కింద చెప్తున్నారు. ప్రతి నామంలో మంత్రం అంటే బీజాక్షరాల సమూహమే. ఇప్పుడు బీజాక్షరము అంటే అమ్మ మాతృకా స్వరూపము, అక్షరము అంటే అమ్మ స్వరూపము. అవే అంతా అమ్మ స్వరూపముగా, అక్షరం అంటే అమ్మ స్వరూపంగా భావించాలి. మంత్రం అంటే అమ్మ స్వరూపంగా భావించాలి. అమ్మ స్వరూపాన్ని సాక్షాత్తు అమ్మగా మనం దర్శనం చేసుకుంటున్నాం. అలా అన్ని స్వరూపముగా హంసిని, మాలిని, మాత, శుభ్రు, సురనాయిక, నళిని, పద్మిని, హంసిని ఈ అన్ని రూపాల్లో తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, కాంతి
అన్ని రూపాల్లో అమ్మే ఉంది. ఏది మనకి మనసులో వచ్చినా, ఏది అవసరం వచ్చినా, ఏది స్పృహలోకి వచ్చినా ఇదంతా అమ్మ శక్తి, అమ్మ స్వరూపము అని మనకి స్ఫురణకి రావాలి. అన్నింటిలో ఏది తలిచినా అమ్మ స్వరూపంగా మనకి భావన చెయ్యాలి. అదే సుముఖే అన్నారు. అట్లా గురువే శిష్యుడి ముఖం చూచి, ఏరా నీ ముఖం వెలిగిపోతోంది, బ్రహ్మవేత్త ముఖంలాగా వెలిగిపోతోంది అంటాడంట. అంటే జ్ఞానాన్ని అమ్మ ప్రసాదిస్తే ఆ జ్ఞానము పొందినటువంటి యోగులు, ఆ బ్రహ్మవేత్తలు అలా కాంతితో, ప్రకాశంతో, అమ్మ ఇచ్చినటువంటి జ్ఞాన ప్రకాశంతో ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. మరి ఆ భక్తుల వేదవేత్తల ముఖమే అలా వెలిగిపోతుంటే ఆ వేదవేత్తల ముఖమే వెలగటానికేంటి? బ్రహ్మజ్ఞానమే. ఆ బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానమే, ఆ బ్రహ్మజ్ఞానమే స్వరూపముగా కలిగిన తల్లి అమ్మ. అటువంటి అమ్మ ముఖము సుముఖే. బ్రహ్మానంద, ఇక్కడ బ్రహ్మానంద సంపదతో ప్రకాశించబడేటువంటి తల్లి. ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటి సంపదని ప్రసరించబడేటువంటి తల్లి గనుక ఆ ముఖ కమలము నుండి ఆ బ్రహ్మజ్ఞానము, బ్రహ్మానందము వికసించి ప్రకాశిస్తున్నటువంటి తల్లి గనక అమ్మ సుముఖే. అటువంటి అమ్మ బ్రహ్మజ్ఞానముతో ప్రకాశించేటువంటి ఆ సుముఖి అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. ఆ అమ్మని మనకు ఆ సుముఖత్వాన్ని మనకి ప్రసాదించమని అమ్మని వేడుకుంటూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మానమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. అందరికీ నమస్కారం.